హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్. ఈ వీడియోలో అయితే నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకుని దానిలో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 గంటల పాటు, 1 గంట పాటు, 2 గంటల పాటు మీకు టయాన్ని బట్టి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గంట 2 గంటల తర్వాత అయితే ఇది పర్ఫెక్ట్గా కొబ్బరి అంతా పీల్చుకుంటుంది అనమాట. చూడండి, ఈ రవ్వ గంట 2 గంటల తర్వాత ముందుగా ఒక స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో ఒక హాఫ్ కప్పు వరకు నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని దీనిలో డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు వేసుకున్నాను. నేనైతే జీడిపప్పు, కిస్మిస్లు అయితే వేయలేదు. కిస్మిస్లు వేయడం వల్ల పుల్లగా ఉంటుందని వేయలేదు. బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం రవ్వనైతే వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలండి. చాలా అంటే చాలా స్లోగా వేయించుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా వేగేంత వరకు కూడా ఇది వేయించుకుని ఇప్పుడు చూడండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది వేగేలోగా ముందుగా పంచదార స్టవ్ మీద పెట్టుకుని పంచదార పాకం పట్టుకుందాం. పంచదార అయితే 1 కప్పు పంచదారకి ఒక అరకప్పు నీళ్లు వేసుకుని ఇది కొంచెం లేతగా పాకం అయ్యేంత వరకు కూడా ఈ పాకాన్ని కరిగించుకోవాలి పంచదారని. చూడండి, ఈ పంచదార అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా, లేత పాకంలాగా కాకుండా లేత పాకం కంటే ముందు కొంచెం జిగురుగా ఉంటుంది, తీగ పాకం కంటే ముందు. అలా వచ్చేంత వరకు కూడా ఇది పాకాన్ని పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే ఈ పాకాన్ని మనం దీనిలో వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వలో పట్టేంత వరకు పాకం. చూడండి, రవ్వలో పట్టేంత వరకు కూడా పాకం ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. పాకం అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా అంటే ఒక గోరువెచ్చగా ఉండేంత వరకు కూడా మనం చల్లారేంత వరకు కూడా చల్లార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బాగా కాలిపోతుందండి. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత చూడండి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ చేత్తో ఇలా గట్టిగా ఉన్న మిశ్రమాన్ని ఇలా కలిపితే సరిపోతుంది. లడ్డూకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇదైతే లడ్డు చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ రాసుకుని చేతికి మనం లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా లడ్డు వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటే లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఆయిల్ రాసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ లడ్డు. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఇలా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.